ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇవాళ సౌందర్యంలో మనం ఏం చెప్పుకుందాం అంటే ఎపిసోడ్ 4 కూడా స్పందన రహస్యం గురించి చెప్పుకుందాం. స్పందించి మొప్పని మన స్లోగంలో వర్డ్ వచ్చింది. ఆ వర్డ్కి అంటే స్పందించి మప్పి స్పందన ఆ రహస్యం ఏంటో మనం స్పందన రహస్యం ఏంటో మన అమ్మవారికి స్పందన అని మనం చెప్పుకున్నాం. ఆ స్పందన రహస్యం ఏంటో మనం చెప్పుకున్నాం. అట్నే చైతన్యం గురించి, శక్తి, సృష్టి, వీటి యొక్క అర్థాలు దీని వివరణ కూడా నేర్చుకున్నాం. అయితే మొట్టమొదటి శ్లోకంలో నకలు కుశలః స్పందితుమపి అని ఉంది. నకలు కుశలః స్పందితుమపి అంటే ఇందులోనే మొత్తం ఈ ఒక్క వర్డులోనే సౌందర్య యొక్క హృదయం మొత్తం అంటే హర్ట్ అంటే మెయిన్ యొక్క భావం, ప్రధాన భావం మనకు అందులోనే ఉన్నది. అందులోనే అది దాగి ఉంది. అయితే స్పందన అంటే ఏమిటి? సాధారణంగా స్పందన అంటే కదలిక అని మనం చెప్పుకుంటాం. ఆ కదలిక అనే భావం మామూలు భావం. స్పందన కదలిక అనేది మన మామూలు జనరల్గా చెప్పుకునే భావం. కానీ ఆధ్యాత్మికంలో వేదాంత భావం అది కాదు. స్పందన అంటే చైతన్య ప్రకాశం. స్పందన అంటే చైతన్య ప్రకాశం, జీవస్ఫూర్తి. స్పందన అంటే చైతన్య ప్రకాశం, జీవస్ఫూర్తి. చైతన్య ప్రకాశం అంటే ఏంటి? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన చైతన్య ప్రకాశాన్ని కిరణాలు, వెలుగు. అది ఆ శివుడి యొక్క చైతన్యం నుంచి ప్రకాశం వస్తుంది. మన ఉదయంలో శివశక్తులు ఇద్దరు ఉన్నారు. ఆత్మస్వరూపంలో మన అంగుష్ట మాత్రం ఉన్నారని మనకు తెలుసు. వారే శివశక్తులు ఉన్నారు. ఆ శివుడు చైతన్యంగా బయటి ప్రకాశాన్ని వెదలుతాడు. ఆ చైతన్యం ఆయన పంపంగానే ఆయన రాగానే ఒక చైతన్యం, మహా చైతన్యం వస్తుంది. అది ప్రకాశంగా మారిపోతుంది. సూర్యుడు రాగానే ప్రకాశం ఆటోమేటిక్గా వస్తే సూర్యప్రకాశంతో చైతన్యంతో పాటు ప్రకాశం వస్తుంది. అట్నే మన ఆత్మ శిరస్సు ద్వారా చైతన్యం, ప్రకాశం రెండు కూడా వస్తాయి. ఆ చైతన్యం ప్రకాశం స్పందనగా మన శరీరానికి మొత్తం వ్యాపిస్తుంది. స్పందిస్తుంది మన ఆ యొక్క చైతన్య ప్రకాశానికి మన శరీర బాడీలో మొత్తం కరెంట్ పాస్ అయిపోయి ఏమంటే అన్ని అవయవాలు అంతా మనం పనిచేస్తే మనం లేచి కూర్చుంటాం. మన అవయవాలు ప్రకారం చేస్తే మనం రాత్రి పండుకోగానే పొద్దున్న ఇవన్నీ ప్రకాశంతో చేస్తాం. అర్ధరాత్రి కూడా అప్పుడు ఏమంటే నీకు ఆ చైతన్య ప్రకాశం మొత్తం శరీరం మొత్తం ప్రకాశిస్తుంది. అది నిద్రపోదు. శివుడు శక్తులు వాళ్ళు నిద్రపోరు. ఆ శివుడు చైతన్య స్వరూపుడు, అమ్మవారు ప్రకాశ రూపం. ఆయన సాక్షి స్వరూపుడు. శివుడు సాక్షి చైతన్యం. ఆ అమ్మవారు ప్రకాశ స్వరూపం. ఆ చైతన్యాన్ని ప్రకాశం వచ్చి మొత్తం వెలుగు వచ్చి సూర్యప్రకాశమే. ఆ ప్రకాశ కిరణ, ఆ ప్రకాశం ఉందా, ఆ ప్రకాశమే అమ్మవారు. సూర్యుడే శివుడు అనుకోండి. దీనివల్ల మనకు ఏమొస్తుంది? ఈ జీవస్ఫూర్తి వచ్చేస్తుంది. ఇవన్నిటి వల్ల ఆ వెలుగు ప్రకాశం రావడం వల్ల మన బాడీలో జీవస్ఫూర్తి అంటే అన్ని అవయవాలు మేలుకుంటే అన్ని అవయవాల స్పందన ప్రకటిస్తాయి. రాకపోతే స్పందించు, శ్రమంతో సమానం అయిపోతుంది. అనుకునే జీవస్ఫూర్తి. ఎప్పుడు జీవస్ఫూర్తి నీరు బాడీ మొత్తం చలనం వచ్చేసింది, ఎంత అయిపోయిందో అప్పుడు నీకేమవుతుంది? జ్ఞానం వస్తుంది. నేను రామారావుని,
ఇది నా ఇల్లు అని మనం పక్క మీడియంగా మనకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. జ్ఞానం అంటే మొత్తం నీకు మొత్తం అంతా బుర్ర మైండ్లో మొత్తం అంతా జ్ఞానం తెలిసిపోతుంది. పండుకున్నాను లేచాను అని ఎంత అదంతా రావడం జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోతే నీకు అసలు తెలవదు, పిచ్చోడైపోతాం. అసలు నువ్వు ఎవరు ఏంటి కూడా నీకు గుర్తుండదు. అదే మెంటల్ అంటారు మనం. ఆ జ్ఞానం లేకపోతే మెంటల్ అంటే వాడికి ఏం అర్థం కాదు. అసలు వాడే తెలియదు, ఎవరు తెలియదు, బయట ప్రపంచం కూడా తెలియదు. ఆ జ్ఞానం రాగానే నువ్వు మన మామూలుగా సృష్టిలోకి బాహ్య ప్రపంచంలోకి తిరుగుతూ సృష్టి ప్రారంభంలోకి మామూలు కార్యక్రమాలకి అన్నింటిలోకి వెళ్ళిపోతావు. అంటే స్పందన యొక్క రహస్యం ఇది. స్పందన లేకపోతే శవం ఉండదు. ఆ స్పందన ఎలా వస్తుంది? ప్రకాశం ద్వారా వస్తుంది. ఆ ప్రకాశం ఎలా వస్తుంది? స్వామి యొక్క చైతన్యం వల్ల వస్తుంది. శివుడు చైతన్య స్వరూపుడు, అమ్మవారి ప్రకాశ రూపం. ఆ ప్రకాశ రూపమే నీకు స్పందన బాడీ మొత్తం వస్తుంది. దానివల్ల నీవు జీవస్ఫూర్తి మొత్తం నీకు ప్రాణం మళ్ళీ యథాప్రకారంగా పనిచేస్తుంది. దానివల్ల జ్ఞానం మొత్తం నీకు తెలిసిపోతుంది. నేను లేచాను, నా ఇల్లు, నా కథ, అన్నీ నీకు గుర్తు. మళ్ళీ యథాప్రకాశం రొటేషన్లో పడుతుంది. ఎప్పుడే జ్ఞానం వచ్చి రొటేషన్ పడుతుంది. తర్వాత సృష్టి ప్రారంభం చేసుకుంటాం. ఇక సృష్టి ప్రారంభం అంటే అదే ఆ జ్ఞానం వస్తే నీకు సృష్టిని స్టార్ట్ అవుతుంది. ఇక నువ్వు సృష్టిలో పడతావు. ఇక నీకు అన్ని కార్యక్రమాలు మళ్ళీ మామూలుగా నీవు చేసిన కార్యక్రమాలు అన్నిటి సృష్టి ప్రారంభం అండి. సృష్టి నీ ఎంత ఇక నువ్వు చేసే అన్నీ చేసుకుంటూ పోతుంది. ఇది నిత్య కార్యక్రమం. ఇది ఒక్కరోజుతో కాదు, ప్రతిరోజు అంతే, ఎప్పుడైనా అంతే. ఇక శివుడు నిత్య చైతన్యం ఒక మాట ఉంది. శివుడు ఎవరు? శివుడు కాలాతీతుడు. శివుని గురించి చెప్పుకున్నాం. శివుడు కాలాతీతుడు. ఆయనకు పుట్టుక లేదు, పరబ్రహ్మమైన ఆయన పరబ్రహ్మ స్వరూపుడు శివుడు. శుద్ధ స్ఫటిక స్వరూపుడు. ఆయనకి పుట్టుక సాగు లేదు, మారడు, ఎల్లకాలం అదే ఉంటాడు, ఒకే మాదిరిగా ఉంటాడు. ఆయన కర్తృత్వం అనే దానికి పరిమితి లేదు. ఆయన కర్తృత్వం అనే పరిమితి లేదు. ఆయనకి ఏది అంటదు. ఆయన ఒక రకంగా మాట చెప్పాలంటే సాక్షిభూతుడు మాత్రమే. సాక్షిభూతుడు చైతన్య స్వరూపుడు శివుడు. ఆయన దేనికి అంటాడో దేనికి జోక్యం చేసుకోడు. మరి ఇదంతా ఎట్లా అనిపిస్తున్నాడు? ఆయన చైతన్యం వల్ల ప్రకాశం వస్తుంది. ప్రకాశమే పరాశక్తి, ఆసక్తి. ఆ శక్తి 3 గుణాలతో కలది. ఆమె అజ్ఞానం, ఆమె మాయ అంటారు, మాయాశక్తి. ఆమె పరాశక్తి చాలా బలవంతమైనది, తిరుగులేనటువంటిది. ఆమె తన ప్రకాశంతో మొత్తం 3 గుణాలతో తన మాయతోని తన శక్తితోని మొత్తం ప్రపంచకాన్ని తిప్పుకొని వస్తుంది, సృష్టిస్తుంది. సృష్టి స్థితి లయాల కమ్ము అన్ని కారణం ఆమె. శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఆమె అన్నీ తయారు చేస్తుంది. ఆయన పరాదిగా ఆనంగానే ఎమ్మటి ఈమె ఆయనకి ఏది ఇచ్చ అయితే అదే తయారు చేస్తుంది, ఈమె తయారు చేస్తుంది. ఈమె అందుకనే శివుడు నిశ్చల చైతన్య స్వరూపుడు మాత్రమే. ఆయన దేనికి ఆయనకి తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఆయనే పెట్టుకోడు. అంతా అమ్మవారు మనని సృష్టించింది. అనుకునే మనకు మానవుడిగా మీరు చూస్తున్నారు. మనకనేది మన అమ్మే అమ్మే మనని స్వరూప తన గర్భంలో పెంచుకొని మనని 9 మోసి మళ్ళీ అక్కడనే రూపం తయారు చేసి బయటకు వస్తున్నాం. అంటే అమ్మే చేస్తుంది, అమ్మే పెంచుతుంది, అమ్మే పెంచి అమ్మే మనకు జన్మనిస్తుంది. సృష్టికర్త ఆమె. మళ్ళీ మనల్ని పెంచుతున్నది ఆమె, అంటే పోషకర్త ఆమె. మళ్ళా
లాస్ట్‌లో లయం చేసేది కూడా ఆయన. కానీ అప్పుడు అమ్మ లయం చేయాలనుకోదు. నీ యొక్క కర్మ ప్రారంధవశాన నీకెంతవరకు నీ కర్మలు, నీ ప్రారంభ కర్మలు అంతవరకు గానే నువ్వు లయమైపోతావు. అది సృష్టి ధర్మం అది. ఇక ఇందాక మనం ఇప్పుడు నేర్చుకునేది శివుడి యొక్క నిత్య చైతన్యం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు శక్తి యొక్క చైతన్య ప్రకాశం గురించి నేర్చుకున్నాం. శక్తి చైతన్య ప్రకాశం, ఈ శక్తి అంటే ప్రకాశం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు అది. ఆయన యొక్క చైతన్యం నుంచి ప్రకాశం, సూర్యుడు ఉదయిస్తే ప్రకాశ కిరణాలు వస్తే అదే అమ్మవారి శక్తి. శక్తిని సాక్షి చైతన్యం తనను తాను జగత్తుగా వ్యక్తీకరింపజేసుకుంటుంది. శక్తి ఆమె వ్యక్తీకరించుకుంటుంది. అంతేగా మనమే అమ్మ శరీరం, అమ్మ ఒడి నుంచి మనం పడుతున్నాం. స్వామి దారి మాత్రమే, బీజాన్ని నాటాడు అంతవరకు. అంత భూమిలో మొత్తం పెరిగి చెట్టు బయటకు వచ్చి ఇతరుల నుంచి అంతా వచ్చేంత భూమి అంటే భూమాత తల్లి శక్తి, భూశక్తి. అట్లనే ఇక్కడ మనకు టీ శక్తి మనని 9 నెలలు తన గర్భంలో దాల్చి మన తండ్రి యొక్క బీజం ద్వారా మన శరీరాకృతి లోపల తయారు చేసి, అంటే తండ్రి యొక్క బీజ అంటే ఆయన ఇచ్చానుసారంగా చేసినటువంటి విత్తనం. దాని ద్వారానే ఆ రూపంగా అమ్మ తయారు చేసి మనని బయటికి పంపుతుంది. కాబట్టి నువ్వు ఆ తండ్రి నువ్వు భూమిలో ఏ విత్తనం పెడితే ఆ విత్తనం యొక్క ఇదే వస్తుంది. కాబట్టి తండ్రి మెయిన్, తండ్రి యొక్క స్వభావం మెయిన్. ఆయన యొక్క ఇది వేరు. ఆయన యొక్క విత్తనం తనకి విత్తనం నుండి తనకు వస్తుంది, వరి విత్తనం నుంచి వరి నారు వస్తుంది. అటు ఏది ఇది దాంట్లో వస్తాయి, ఆ గుణాలే వస్తాయి. అంటే తల్లి గుణాలు రావని కాదు, తల్లిది 40% 60% తండ్రి వస్తాయి. తండ్రి మెయిన్ బాధ్యత. తల్లి ఏంటి శక్తి, అందుకని శక్తి వల్ల కాలం వ్యక్తమవుతుంది. ఆమె ప్రకాశ రూపం, ఆమె మొత్తం 3 గుణాలు కలది మాయాశక్తి. దానివల్ల కాలం వ్యక్తమవుతుంది ఆమె వల్ల. ఎందుకంటే సృష్టి జరుపుతున్నది, సృష్టి జరిపింది అంటే జీవులు ఇటు జగత్తుని ఆమె ఉత్పత్తి చేస్తుంది. చేయటం వల్ల నీకు రోజులు మారుతున్నాయి. అంటే కాలాన్ని నడుపుతున్నది ఆమె. కాలం వ్యక్తమవుతున్నది. కాలం వల్ల నీకు జీవులు కూడా వ్యక్తమవుతున్నాయి. కాలానుసారంగా జీవులు కూడా ఉత్పత్తి అవుతుంది. జీవుల వల్ల నీకు వాటికి జ్ఞానం వ్యక్తమవుతున్నది, జీవం వ్యక్తమవుతున్నది. ఇందాక నేను చెప్పాను కావాలి, ఫస్ట్ ఇందాక చెప్పాను, పడుకున్నావు, నువ్వు లేచావు, నీకు చైతన్యం రాగానే ఆ జీవం వస్తుంది, నీకు జీవ ప్రకాశవంత శరీరం పడుతుంది. ఆ తర్వాత నీకు జ్ఞానం వస్తుంది, నేనేమో తెలుస్తుంది, నువ్వు సృష్టి ఆరంభం చేస్తావు అని చెప్పాను. ఇక్కడ అదే చేసే పని అమ్మ. శక్తి ఏం చేస్తుంది? కాలం వ్యక్తం అవుతుంది. అమర కాలం అంటే తెల్లవారిందే అనే కాలం మొత్తం ఈ విధంగా మారిపోతుంటుంది. శక్తి వల్ల జీవం వ్యక్తమవుతుంది. ప్రకాశం పోవటం వల్ల నీకు జీవం, నీలో ప్రకాశం రావడం వల్ల నీ శరీరం చలనమే స్పందన వచ్చి నీకు జీవం, ప్రాణం తిరిగి వస్తుంది, నడుపుతుంది. శక్తి వల్ల ఆమె వల్లనే నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే తెలివి. నీకు తెలివి వస్తేనే నీకు మళ్ళీ నీకు స్ఫురణ వస్తుంది. మొత్తం ఈ స్ఫురణ అంటే రాదు. ఇంకా ఆమె నీకు జ్ఞానం ఇవ్వాలి. ఆమె నీకు మళ్ళా శక్తి వల్లనే భక్తిగా ఆమె ఇవ్వాలి. ఇక ఏదైనా ఆమె ఇవ్వాలి. భక్తి ఆమె వస్తుంది. శక్తి అనేది చివరికి ఏంటి?
చైతన్య స్వభావ ప్రకాశం. శివుని యొక్క చైతన్యం ఉందే దాని నుంచి స్వభావంగా ఉద్భవించినటువంటి ప్రకాశం. ఆయన చైతన్యం నుంచే ప్రకాశం స్వయంగా ఉద్భవించింది. ఎవరో ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది. బల్బు మనం పెట్టాం, బల్బు పెరిగింది, స్విచ్ చేయగానే బయటకు వెళ్ళింది. కరెంటు స్వామి, కరెంటు బల్బు ఎంత అమ్మవారు. స్విచ్ చేయగానే కరెంట్ నుండి ఆటోమేటిక్గా బల్బు వెలుగుగా, అది దాని స్వభావం, అది కరెంటు స్వభావం. అది సూర్యుడు వెలుగానే నీకు ప్రకాశం ఇదంతా వెలిపిస్తుంది. అది అమ్మవారు, అమ్మవారి స్వభావం. శక్తి అనేది ఈ శక్తి, ఇది 200 వాటర్ శక్తి, 1000 వాటర్ శక్తి, 0 వాటర్ బల్బు శక్తి. శక్తి అనేది ఆ చైతన్య, ఆ కరెంటులోంచి వచ్చేటువంటి స్వభావంగా దాని పవర్ వచ్చే శక్తి స్వభావం. ఇది అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి గురించి. ఈ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఒకటి గుర్తు. ఐతరేయ ఉపనిషత్తు మొట్టమొదటి మనకు తెలుసు, మహావాక్యం చెప్పింది అది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. ప్రజ్ఞానం అంటే బ్రహ్మ చైతన్యం. ఆ బ్రహ్మజాతి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అంటే ఆత్మ చైతన్యం, ప్రజ్ఞానం అంటే బ్రహ్మ చైతన్యం. అటు గుర్తుపెట్టుకుని, ప్రజ్ఞానం అంటే బ్రహ్మ చైతన్యం. ఆ బ్రహ్మ చైతన్యమే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఇది మొత్తం అన్నిట్లో ఆ బ్రహ్మం అంటే నీకు తెలుసుగా, బ్రహ్మం అంటే సత్వచిత్తు. ఆ బ్రహ్మం యొక్క చైతన్యమే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం వల్ల చైతన్య స్వరూపం మొత్తం అంతా విశ్వం మొత్తం వ్యాపించి ఉంది. నీరు, జగత్తులో, జీవుల్లో అంతర వ్యాపించింది చైతన్యం. ఆ చైతన్యమే ప్రపంచానికి ప్రకాశపరిస్తుంది. ఆ చైతన్య ప్రకాశం వస్తుందిగా, ప్రకాశమే మొత్తం ప్రపంచకానికి వెలుగుగా మారి ప్రకాశపరిస్తుంది. చేసే శక్తిగా చేస్తుంది. అదే నీకు అనుభవంలో కనపడేది. నీకు అనుభవానికి వచ్చేది ఆ ప్రకాశం యొక్క ఇదే. ఏ చాంద్రోపనిషత్తు ఏం చెప్తుందంటే సర్వం కల్విదం బ్రహ్మ అని. అది మొట్టమొదటి ఈయన పాత మన వేదవాక్యాలే. సర్వం కల్విదం అయి మారవు కదా, వేదవాక్యాలు ఎట్లా మారితే సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. కనపడే సృష్టి మొత్తం, జీవుడు, ఈశ్వరుడు, జగత్తు మొత్తం బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. ఈశ్వరుడు అంటే పరబ్రహ్మం, జగత్ జీవుడు ఆత్మస్వరూపుడుగా మనలో ఉన్నాడు, ఆయన స్వరూపం మనం. జగత్తు బ్రహ్మ చైతన్యం అందులో ఉంది, అది కూడా ఆయన పరబ్రహ్మ స్వరూపం. ఎంతగా మొత్తం పరబ్రహ్మ స్వరూపం. సర్వం కల్విదం బ్రహ్మ. ఈశ్వరుడు, జీవుడు, జగత్తు మొత్తం సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతా బ్రహ్మమే. ప్రతిస్పందన అంటే వ్యతిరేక స్పందన కాదు, ప్రతి ఒక్క స్పందన కూడా బ్రహ్మ ప్రకాశమే. మనం ఏ పని చేసినా, మనం చేసినా అంతా ఆ స్పందన పరబ్రహ్మ ప్రకాశం యొక్క స్పందన, బ్రహ్మ ప్రకాశమే. అమ్మవారి ప్రకాశమే ఈ స్పందన. ఆమె ప్రకాశం లేకపోతే స్పందన అని చెప్పాను కదా. ఆమె చైతన్యం నుంచి ప్రకాశం వస్తుంది, శరీరం మొత్తం కరెంట్ ప్రాగుతుంది. ఆ ప్రకాశమే నీకు గమ్మటే నీకు ఇది చిత్తరుని తెప్పిస్తున్నది, తర్వాత జ్ఞానాన్ని ఇస్తున్నది, అంటే మొత్తం నీకు గుర్తుకొస్తున్నది, తర్వాత నువ్వు ప్రపంచంలోకి పంపిస్తున్నది. ప్రపంచ కార్యక్రమాలను చేయాలని ఆమె తిప్పుతుంది. ఆమె చెప్పే ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసేది ఆమె స్పందనే ఆమెది. ఎలా అంటే సముద్రం అది పరబ్రహ్మం, అలా తరంగం అది స్పందన, అలా ఉద్ధృతం అది ప్రకాశం, అది అమ్మవారి శక్తి. అది
సముద్రంలోంచి శివునిలోంచి అల వస్తున్నది. అల ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. ఈ అల సముద్రం ఒకటి. అంటే శివుడు శక్తి ఒకటి. కొత్తగా ఉన్నవాళ్ళు కాదు. ఇన్ని అలలు వస్తే అన్ని స్పందనలు వచ్చినట్టు. ఈ స్పందనలు ఎక్కడి నుంచి వచ్చింది సార్ సముద్రంలో? ఆ అల స్పందనే అమ్మ యొక్క స్పందన, అమ్మ ప్రకాశం. ఆ సముద్రం యొక్క అల ఎంత ఉద్ధృతంగా కూడా వస్తుంది. కరెంటు స్వామి. బల్బు యొక్క ఒక 1000 రూపాయల బల్బు చిన్న పెద్ద ఎట్నో ఇక్కడ 90 వాట్స్, 100 వాట్లు, 50 వాట్లు, 60 వాట్లు బల్బులు, ఇవన్నీ మోటార్లు, ఇవన్నీ అమ్మ యొక్క ప్రకాశం. ఏ విధంగా అలా లాంటివన్నీ తరంగా ఆ ప్రకాశం యొక్క శక్తి అనుసారంగా ఆమె శక్తి. అదే ఆయన ఆయన చైతన్య స్వరూపమే శక్తిగా మారింది. అలా అంతే కదా మరి. సముద్రం యొక్క శక్తి రూపమే చైతన్య స్వరూపమే అలా. దాని చైతన్యమే అలా ఇది ఈక్వల్ సముద్రం. సముద్రం ఇది ఈక్వల్ అంటే మీకు ఈశ్వర సత్వప్రస్థితి ఈక్వల్ సత్వప్రస్థితి రెండు ఒకటే. అవి ఏకమే. అల్లా సముద్రం వేరు కాదు, రెండో ఒకటి. అట్టనే అమ్మ శక్తి, పరాశక్తి, శివశక్తి ఇద్దరు ఒకటే. ఇది తెలుసుకోవటమే జ్ఞానం. ఇది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. నీదేమి లేదు. మధ్యలో అనుకుంటున్నాం మానవుడు నేను ఏదో ఉన్నాడు అనుకున్నాడు. ప్రతి స్పందన స్వామిది, అమ్మవారిది. నీ ఉదయంలో ఉన్నటువంటి స్వామి ఆయన చైతన్యంతో బయటకు వచ్చిన ప్రకాశంతో నువ్వు స్పందిస్తున్నావు. నీ శరీరం స్పందిస్తున్నది, నువ్వు కార్యక్రమం చేపడుతున్నావు. నీదేముందా? నీదేమి అది తెలుసుకోవడమే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మవిద్య. అట్టనుకొని నువ్వు ప్రతి పని చేయి, నీకు ఏది బంధనం ఉండదు. అట్టనుకొని నువ్వు పని చేస్తే నీకు బంధనం ఉండక మోక్షాన్ని దారిస్తాను. అది అందుకు నేను శక్తి బ్రహ్మానికి వేరు కాదు. శక్తి బ్రహ్మం అంటే శక్తి, శివుడు పరాశక్తి, శివుడు ఇద్దరు ఒకటే. ఇద్దరు కలిస్తేనే బ్రహ్మం. ఒక్కడు కాదు. ఒక శివుడు పరబ్రహ్మం కాదు, ఒక పరాశక్తి పరబ్రహ్మం కాదు. శివుడు శివశక్తుల ఐక్య స్వరూపమే పరబ్రహ్మ స్వరూపం. ఇక అద్వైతంగా ఏం చెప్పి శంకరాచార్య వారు చెప్పారు, ఇదే చెప్పారు. ఆయన చెప్పింది ఇదంతా. ఆయన ఏం చెప్పాడు? శంకరాచార్య పక్కన స్పందనం కూడా బ్రహ్మే. ప్రతిస్పందన ఇందా చెప్పాను. ప్రతిస్పందన అంటే వ్యతిరేక స్పందన. ప్రతి ఒక్క స్పందన బ్రహ్మమే. బ్రహ్మం ద్వారా కలిగింది. నిశ్చలత కూడా బ్రహ్మమే. అంటే ప్రతి ఎలా బ్రహ్మమే. ఆ నిత్య సముద్రం ఉందే అది కూడా బ్రహ్మ. ఆయన సముద్రం నిత్య సముద్రం, నిత్య స్వరూపుడు శివుడు, అల్ల స్వరూపం, ప్రకాశ స్వరూపం, శక్తి స్వరూపం కాబట్టి విజృంభిస్తుంది. అలా అనేది అమ్మవారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అలా స్వామి నుంచి వచ్చింది. ఆయన శక్తి, ఆయన చైతన్యం నుంచే అలా వచ్చింది. అదే శక్తి, అలా తరంగం. అదే శక్తి స్వభావం. అది అల లాంటిది. అలయం మన రూపం, నామరూపం. అది అవే ఈ జగత్తు, ఈ జీవులంతా కూడా అలాంటి వాళ్ళం. మళ్ళీ అందులోనే కలిసిపోతుంది. మనం కూడా ఆ పరబ్రహ్మంలో చూచాం, అందులో కలిసిపోయేవాళ్ళు. ఇది రామాన్యాచార్య వారేం చెప్పారంటే, స్పందనం అనేది భగవంతుని యొక్క దివ్యశక్తి, ఆయన నుంచి వచ్చినటువంటి ప్రవాహం అని వారు చెప్పారు. ఇక మధ్వాచార్య గారు ఏం చెప్పారంటే, స్పందనం పరమేశ్వరుని సంకల్పంతో వచ్చేటువంటి దైవ సంపద, దైవ వ్యవస్థ అని చెప్పారు. వాళ్ళు ఇద్దరు అంతే చెప్తారు. విష్ణు అద్వైతం వాళ్ళు
పరమాత్మ మీదనే పెడతారు. వీళ్ళేమంటారు, శంకరాచార్య అట్ట కాదు, బ్రహ్మమే ఆయన చెప్పింది చూడండి, శంకరాచార్య చెప్పింది చక్కగా ఉంది. స్పందనం ద్వారా బ్రహ్మం. స్పందన అనేది బ్రహ్మమే. స్పందన అంటే శక్తి. నిశ్చలత కూడా బ్రహ్మమే. అంటే నిశ్చలత అంటే నిశ్చలంగా ఉండేవాడు శివుడు. శివుడు కూడా బ్రహ్మమే. అంటే శివశక్తులు రెండు బ్రహ్మమే. ఎట్లంటే సముద్రపు అలలాగా రెండు దాంట్లో నుండి వచ్చినాయి కాబట్టి రెండు ఇద్దరు వాటిని. శంకరాచార్యులు గారు వారి యొక్క ఇది ఒక్క ఒడ్డులోనే ఎంత భావం చెప్పారు చూడండి. మీకు గుండె కొట్టుకుంటుంది, ప్రాణం ఉన్నట్టు, మీకు శ్వాస ఆడుతుంది. ఆ గుండె కొట్టుకుంటే మీకు శ్వాస ఆడినట్టు. తర్వాత అప్పుడే మీకు మైండ్ పనిచేసి అన్ని ఆలోచన జీవం ఉన్నట్టు ఆలోచన వస్తాయి. మీకు ప్రేమ కలుగుతుంది, భక్తి కలుగుతుంది, అన్ని రకాలుగా నీ మనసు పరిపడ ఆలోచన అన్ని స్పందనలు కలుగుతాయి. అన్నీ ఎన్ని ఎవరి ద్వారా వస్తున్నాయి? శక్తి ద్వారా వస్తుంది స్పందన. అమ్మవారి పరాశక్తి అమ్మవారి లోపల వ్యాపించింది కదా స్పందన ప్రకాశంతో, దానివల్లనే అన్నీ వస్తుంది. అయితే వీటిని తెలుసుకుంటున్న వారు ఎవరు? అమ్మవారి వల్ల ఆలోచన భక్తి వస్తున్నవన్నీ ఎన్ని నీకు తెలుస్తున్నాయి. ఎట్లా తెలుస్తున్నాయి? అది నీకు ఆలోచన గుర్తుంటుంది, పోయింది ఇప్పుడు ఇది ఈ కంట ముట్టుకుంటూ షాక్ కొడుతుందని నీకు తెలుస్తున్నది. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే ఒక సాక్షిభూతులు ఉండాలి. ఆయనే శివుడు. ఆ సాక్షే శివుడు. హృదయంలో అంగుష్ట బ్రహ్మాండ మాత్రలో ఉన్నటువంటి సాక్షిభూతుడు మారడు, పుట్టడు, గిట్టడు. చైతన్య స్వరూపుడు, సాక్షి స్వరూపుడు. అయితే సాధకుడు మొదట దేవిని పరాశక్తి అమ్మవారిని ఒక దేవాలయంలో చూస్తాడు అనుకుంది. చూసిన తర్వాత దానికి ఆమె అనేక రూపాల్లో ఉంటుంది. తర్వాత దాన్ని చూసిన తర్వాత హృదయంలో పూజించుకుంటాడు, హృదయంలో చూస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత ఆ ప్రతిబింబాన్ని హృదయంలో గోచరిస్తుంది, పెట్టుకుంటాడు. చివరకు ఈ దేవి శివుడు అంటే పరాశక్తి, శివుడు శివశక్తుడు, జీవుడు జగత్తు, ప్రపంచం ఉన్న జీవత్తు అంటే పరబ్రహ్మ. శివుడు దేవి అంటే పరబ్రహ్మ స్వరూపం, జీవుడు జగత్తు అన్నీ కూడా పరబ్రహ్మ చైతన్య శక్తి ప్రకాశాలే అని వాడికి తెలిసిపోతుంది. ఎవరికి? అనుభవం ఇచ్చేవాడికి యోగ జ్ఞానం వస్తే జ్ఞానంతో తెలుసుకుంటాడు, వాడే జ్ఞాని అవుతాడు. అట్లా తెలుసుకోయి వాడి జ్ఞాని కావటానికి తెలిపే మార్గమే ఈ సౌందర్యహారి. దీని యొక్క అంతిమ మార్గం అది. కాబట్టి ఈ సౌందర్యాన్ని మనం మామూలుగా చూడకూడదు. మన అంతిమ గమ్యమైన మోక్షానికి దారి చూపించాడండి ఇది. మనకి ప్రతి శ్వాస ఒక తరంగం లాంటిది, ప్రతిదీ ఒక దైవ ప్రసాదంగా మనం భావించాలి. ప్రతి ఆలోచన పవిత్రమే, అంతా అమ్మవారిది, ఆమె స్పందనే. ప్రతి కార్యాన్ని ధర్మంతో మనం చేసుకోవాలి. చెడు పనులు చేస్తే మనకు మోక్షం రాదు, అందుకని ధర్మంతో చేయాలి. ప్రతి ఆలోచనని పవిత్రతో మనం ఆచరించాలి. ప్రతి శ్వాసని దైవ ప్రసాదంగా మనం భావించాలి. అప్పుడు జీవితం అంత సుఖమయంగా నీకు మారుతుంది. ఈ లాస్ట్కు శివుడు నిశ్చల సాక్షి. స్పందనం అనేది చైతన్య స్పష్టీకరణ. శక్తి ఆ సాక్షి యొక్క అనంత ప్రకాశం. శక్తి ఏంటి? ఆయన యొక్క అనంతమైన ప్రకాశం.
అనేది తెలుసుకుంటాం. స్వస్తి.